ప్రియా త్వరగా రా, లేట్ అవుతోంది. ఓకే మా, రెడీ అవుతున్నాను. 2 minutes. పర్ఫెక్ట్. ఒక సెల్ఫీ తీసుకుందాం. ఎస్, బెస్ట్ పిక్. ఇదేంటి గిఫ్టా? అది నా పేరున వచ్చింది. వావ్, అచ్చం ఈ డ్రెస్ నా డ్రెస్ లాగే ఉంది. ఇంకా ఈ మ్యూజిక్ కూడా నా ఫిల్మ్లోదే. వావ్, రియా, ఏమైంది రియా? ఏమైంది రియా? చెప్పు, ఏమైందో చెప్పు రియా, ఏమైంది? అన్నయ్య, ఈ బాక్స్ ఎవరు పంపించారో తెలియడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. నేను ప్రశాంతంగా ఉండడం తనకి నచ్చడం లేదు అనుకుంటా. నన్ను చంపేస్తాడు, తప్పకుండా నన్ను చంపేస్తాడు. రియా, సేడి సార్, తన నా సిస్టర్ రియా. హలో సార్. సార్, ఈయన పేరు గ్రీస్, పెద్ద ప్రొడ్యూసర్. హలో సార్. ఇక ఈయన మిస్టర్ అభయ్, పెద్ద డైరెక్టర్ సార్. హాయ్. ఇతను శాండీ, రియా మేనేజర్. ఈవిడ మా అమ్మగారు. తన నా చెల్లెలు అన్య. ఇక ఈయన రియా బాడీగార్డ్. బాడీగార్డ్. నువ్వు ఉన్నప్పుడు అలా అలా జరిగింది. ఎగ్జాక్ట్లీ నాకే అర్థం కాలేదు సార్. అతను కానీ నా చేతికి చిక్కితే తను ఏం చేస్తానో నాకే తెలీదు. అదే మేము వచ్చేసాం కదా, మేము చూసుకుంటాం. సరే కానీ ఆ పార్సల్ని చూపించండి. టీకేఎస్ కొరియర్ సర్వీస్ నుంచి వచ్చింది. యువర్ నెక్స్ట్. అవును, ఇది ఎన్ని రోజులుగా జరుగుతుంది? చాలా రోజులుగా. ఎవరు సార్, నువ్వు? టీనా కన్నా ముందే ఈయన కంప్లైంట్ చేశారు సార్. నా పేరు మహేష్, క్రైమ్ బ్రాంచ్. ఈ కేసులో ఏదైనా ప్రోగ్రెస్ ఉందా? పెద్దగానే లేదు సార్. చేసినవాడు ఖతర్నాక్ గాడు. అంత సులభంగా దొరుకుతాడో లేదో తెలియదు సార్. దొరుకుతాడు, తప్పకుండా దొరుకుతాడు. వాడికి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. రియా, ఈ సమస్య ఎన్ని రోజులుగా ఉంది? సార్, యాక్చువల్లీ ఇది 6 నెలలుగా జరుగుతుంది. అతను 6 నెలలుగా సోషల్ మీడియా ద్వారా నాకు మెసేజ్ పంపిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత నేనేమనుకున్నానంటే ఎవరన్నా ఫ్యాన్ ఇలా చేస్తున్నాడని. ఇది యూజువల్లే అనుకున్నాను, కానీ అతను నా పేర్లో ఐడియాని ఓపెన్ చేశాడు. ఐ లవ్ రియా. రియా, యూర్ బ్యూటిఫుల్. రియా, ఐ లవ్ యూ సో మచ్. ఐ వాంట్ టు మ్యారీ యూ. నువ్వు నాకు సమాధానం ఇవ్వు, లేకపోతే బాగోదు. నీ అందమైన మొహాన్ని నాశనం చేసేస్తాను. ఓ గాడ్, నేను చంపేస్తాను. మై గాడ్. మరి నువ్వు తన్నెందుకు బ్లాక్ చేయలేదు? ఆఫ్ కోర్స్ మ్యామ్, నేను అతన్ని బ్లాక్ చేశాను. కానీ అతను ఇలా చేస్తూనే ఉన్నాడు. అతను వేరే వేరే ఐడిని క్రియేట్ చేసి నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నాడు. అతను నాకు ఒక రోజైతే ఒక ఫోటో పంపించాడు. ఆ ఫోటోకి కళ్ళే లేవు. ఇక అందులో రాసున్నది, ఒకవేళ అతన్ని కాకుండా నేను ఇంకెవరినైనా చూశానంటే నా కళ్ళు పీకిస్తానని చెప్పి రాశాడు. కానీ వాడు సైకోలా ఉన్నట్టున్నాడు సార్. అవును సార్. ఆ తర్వాత అతను నాకు కాల్ చేసి బాగా టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు. అతనేం చెప్పేవాడంటే అతను నన్ను చూడ్డానికి వస్తానని చెప్పేవాడు. ఆ తర్వాత సార్ ఇలా జరుగుతూనే ఉంది. నేనైతే ప్రశాంతంగా నిద్రపోయిందే లేదు సార్. మహేష్, అతని ఐపీ అడ్రస్ ట్రేస్ చేసావా? అవును సార్. తర్వాత వాడు అన్ని మెసేజ్లు కొత్త కొత్త నంబర్ నుంచి పంపించాడు. సరే, అయితే అతని గురించి డీటెయిల్స్ అన్ని డమ్మీ సార్. వీడు పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు సార్. వేరే వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు. వాడు ఖచ్చితంగా వేరేదో టెక్నిక్ వాడుతున్నాడు సార్. ఆ కాల్స్ లొకేషన్ కూడా వేరే వేరే. ఇదిగో చూడండి, మరలి, చాసి, ఇందోర్, హేమత్ నగర్. అయితే కాల్ డీటెయిల్స్ కూడా డమ్మీయా? కాల్ డీటెయిల్స్ డమ్మీ అయితే అంటే వాడు కొంచెం కొంచెంగా రియాకి దగ్గర అవుతున్నాడు. అహ్మద్ నగర్ ముంబై నుంచి చాలా దూరం కాదు సార్.
అయితే ఈ కొరియర్ కంపెనీ ముంబైలో ఉందన్నమాట. దానికి అర్థం తన ఊరికొచ్చినట్టు. సార్ మీరు అసలు ఏమంటున్నారు? ఒకవేళ ముంబై వస్తే అప్పుడు నేనెక్కడికి వెళ్ళాలి? సిటీ వదిలేసి వెళ్ళిపోవాలా లేదంటే ఇంకెక్కడికి వెళ్ళాలి? సిటీ నుంచి మీరు వెళ్ళటానికి అవసరం లేదు రియా. బాధపడకండి. వాడి ఈ ప్రేమ జ్వరాన్ని మేము సరిచేస్తాం. సార్ ఇదే ఆ బిల్డింగ్. ఇక్కడే నేను అతని దగ్గర నుంచి కొరియర్ తీసుకున్నాను. అది ఆ పార్సలు నీకెవరిచ్చారు? వాడు చూడటానికి ఎలా ఉన్నాడు? వాడికి ఒక స్కెచ్ నువ్వు రెడీ చేయగలవా? సార్ నేను అతని మొహం చూడలేదు. గది అంతా చీకటి ఉంది సార్. ఇక అతని మొహానికి గడ్డం ఉంది సార్. అతను క్యాప్ కూడా పెట్టుకున్నాడు సార్. అప్పుడు వాడు మొహాన్ని మూసుకుంటానికి బాగా ట్రై చేసినట్టున్నాడు కొరియర్ వాడి దగ్గర నుంచి. సార్ ఆ, ఇతను ఈ బిల్డింగ్ కు సెక్రటరీ. సార్, నమస్తే. ఇతను ఏమంటున్నాడంటే ఆ ఫ్లాట్ ని సంవత్సరంగా మూసే ఉంచారట. ఓనర్ కెనడాలో ఉంటాట. అప్పుడు కొరియర్ ఎవడిచ్చాడు ఆ ఫ్లాట్లోంచి? నాకు తెలియదు సార్. వీళ్ళని ఏమైనా తప్పుడైన బిల్డింగ్ తీసుకొచ్చావా? నేనెందుకు వేరే బిల్డింగ్ కు తెస్తాను సార్? ఒక్క నిమిషం సార్, ఇలా చూడండి సార్, ఇందులో ఏం రాశారో. కరెక్ట్గానే ఉంది. ఆ రికార్డ్ తప్పు సార్. నేను ఇప్పుడే అది మీకు చెక్ చేసి చెప్తాను. ఇదిగో ఈట్రండి సార్. ఈ ఫ్లాట్ సంవత్సరం నుంచి లాక్ చేసే ఉంది సార్. బూజు పట్టుందని సరే చూద్దాం. రండి సార్, మీరు కూడా చూడండి. ఓహోహో, ఇక్కడ చూస్తుంటే మొత్తం రియా ఫోటోలే ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఏం చెప్తారు మీరు సెక్రటరీ గారు? ఈ ఫ్లాటే కదా 1 ఇయర్గా తాళం వేసిందని చెప్పారు. సార్ ఇది ఎలాగో నాకు తెలియదు. ఈ ఫ్లాట్ తాళం నా దగ్గర మాత్రమే ఉంది సార్. డూప్లికేట్ తాళం రెడీ చేయడం పెద్ద విషయం కాదు. ఇలా చూడు దయ్యా, ఇక్కడ చూడు. నా ప్రియమైన రియా, నేను నిన్ను మాత్రమే ప్రేమించాను. కానీ నువ్వు నన్ను ఒకవేళ మోసం చేశావంటే అప్పుడు నీ ఊపిరి ఆగిపోతుంది. అది నేను ఆపేస్తాను. రియా నువ్వెల్లప్పుడూ నాకు మాత్రమే సొంతం. ఎవరూ నాకు నిన్ను దూరం చెయ్యలేరు. రియాకి నాకు మధ్య ఎవరైనా వచ్చారంటే వాళ్ళ కథ ముగిస్తాను. నా ప్రేమకు మర్యాదనివ్వు, లేదంటే నీ రక్తంతో తర్పణ చేస్తాను, సిద్ధంగా ఉండు. వా, ఎవడిది చేశాడో దయా, వాడు భయంకరమైన వాడయ్యా. వాడి జీవితంలో ఒకే ఒక లక్ష్యమే ఉందనుకుంటా, రియా. ఎక్కడ చూసినా రియా. సార్ మనం ఖచ్చితంగా ప్రేమకి నేరానుకున్న తేడా వాడికి చూపించాలి. సెక్రటరీ మీరే కదా? మీ కళ్ళు కప్పేసి వాడు మీకు తెలియకుండా ఈ ఫ్లాట్లో ఉంటూ ఉన్నాడు. ఇది మీలో ఎవరికీ తెలీదా? ముక్కుమొహం తెలియనుడు ఉండడం. ఈ బిల్డింగ్ లో 50 ఫ్లాట్స్ ఉన్నాయి సార్. ఒక్కొక్క ఫ్లాట్ లో ఏం జరుగుతుందో మేము పర్సనల్ గా వెళ్ళి చెక్ చేయలేం కదా సార్. ఇటువంటి అందుకే- బిల్డింగ్ కి ఒక వాచ్మెన్ వేసి ఉండొచ్చు కదా. అట్లీస్ట్ ఒక కెమెరా అయినా ఫిక్స్ చేయాలి కదా. వాడికి బాగా తెలిసింది సార్ ఈ బిల్డింగ్ సెక్యూరిటీ దారుణమని. అందుకే వాడు ఈ ఫ్లాట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. వాడు అన్ని పనులు ఇక్కడి నుంచే చూశాడు. వాడు ఎవడైనా సరే, వాడు సిటీలోకి వచ్చాడు. రియా పక్కనున్న ఏరియాలోనే ఉంటున్నాడు. వాడి నెక్స్ట్ టార్గెట్ రియా ఇల్లే అయి ఉంటుంది. ఇంకా మీరు అతన్ని పట్టుకోలేదా సార్? మీరు అసలు అతన్ని ఎప్పుడు పట్టుకోబోతున్నారు? అతను నా కళ్ళు పీకేసిన తర్వాత లేక నన్ను చంపేసిన తర్వాత? చెప్పండి సార్. ఇలా చూడు రియా, నీకు నేను మాటిస్తున్నాను. నీకు ఏం జరగటానికి మేము వదిలిపెట్టాం. సార్ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోనే లేదు. నేనెంత టెన్షన్లో ఉన్నానో తెలుసా? నాకు ఎప్పుడు ఏమనిపిస్తుందంటే అతని కళ్ళు నన్ను చూస్తున్నట్టు. సార్ అతను ఎవరైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నాకెందుకు అతను ఇక్కడే పక్కన ఎక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. రియా, నాకు నీ ఫీలింగ్స్ అర్థమవుతున్నాయి. అందువలనే ఎప్పుడైతే నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నావో అప్పుడంతా మా ఆఫీసర్ పూర్వి ఎప్పుడూ ఆవిడ నీతోనే ఉంటుంది. నీకు ఏమీ జరగనివ్వదు. ఈవిడ పేరే పూర్వి. సార్ ఒకవేళ మీరు తప్పుగా అనుకోకపోతే మిస్టర్ దయా నాకు ఇక్కడ సెక్యూరిటీగా ఉండగలరా? ప్లీజ్ సార్, ప్లీజ్. దయానా? ఎందుకని దయాని అడుగుతున్నారు? అదేంటంటే సార్, దయా సార్ నాతో పాటు ఉంటే కొంచెం ధైర్యంగా ఫీల్ అవుతాను, అందుకే సార్. ఒకవేళ అతను వచ్చినా కూడా దయా సార్ను చూసి భయపడతాడు కదా, అందుకే అడిగాను. ప్లీజ్ సార్, ప్లీజ్, ఆయనే నాకు సెక్యూరిటీగా ఉంటారు. రియా, ఒక్క విషయం అర్థమయ్యేటట్టు చెప్తాను విను. నువ్వు ఒక అమ్మాయివి. నువ్వు ఒక అమ్మాయిగా ఉన్నందువల్ల నీ దగ్గర ఎప్పుడు అమ్మాయే ఉంటుంది. ఆవిడ్ని సందేహపడటం, అది కూడా ఆవిడొక సిఐడి ఆఫీసర్, అది మంచిది కాదమ్మా. ఇలా చూడు, పూర్వి గారు మా సిఐడిలోనే చాలా గొప్ప మనిషి ఆవిడ. సార్ అది నాకు తెలీదు. ఐఎమ్ సో సారీ. మీరు తప్పుగా అనుకోలేదు కదా? ఎందుకంటే నేను ఇట్స్ ఓకే సో
ఒకవేళ నేను తనతో పాటు ఉంటే తనకి సేఫ్ అయిన ఫీలింగ్స్ రాలేకపోతే నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం? దట్స్ ఓకే. పూర్వి, అది మీరు తప్పుగా అనుకున్నారు. నేను విమెన్స్ డే రోజు నీది ఒక ఇంటర్వ్యూ చూశాను. ఒకవేళ ఆ రోజు నువ్వు మాట్లాడిన విషయాలున్నాయి కదా, అది నీ రియల్ లైఫ్లో అప్లై చేసుంటే బాగుండేది. లేదు, నేను ఆ అర్థంతో చెప్పలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ అది ఓకే, ఇట్స్ ఓకే, నాకు అర్థం అవుతోంది. దయా, సార్ ఈవిడికి సెక్యూరిటీ ఇవ్వు. కరెక్ట్గా నీ పని చెయ్యి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్స్క్యూజ్ మీ. శాండీ, ఎక్స్క్యూజ్ మీ మేడం. దియా మ్యామ్, చెప్పండి. మీ ఆటోగ్రాఫ్ దొరుకుతుందా ప్లీజ్? ఆటోగ్రాఫ్? మా కోసం కాదు మేడం, నా భార్యకు చాలా ఇష్టం మీరంటే. ఆఫ్ కోర్స్. యాక్చువల్గా మా ఫ్యామిలీలో ఏసీ, ఫ్యాన్, ఫ్రిడ్జ్, కూలర్ అన్నీ అంత మీరే అంతా. ష్యూర్, వై నాట్. ఇదిగోండి మ్యామ్. ఓకే. సరే, కానీ మీ ఇద్దరి అల్లుళ్ళ పేర్లేంటో చెప్పండి. నా మనవడి పేరు పంకజు. ఇక నా విషయానికి వస్తే ఫ్రెడీ అని రాయండి. పంకజ్ పక్కన లాట్స్ ఆఫ్ లవ్ అని రాయండి మేడం. ఓకే. ఏం చేస్తున్నారు? అది లేదు, వీళ్ళ అల్లుళ్ళకి నా ఆటోగ్రాఫ్ కావాలంట, అదే చేసిస్తున్నాను. అలాగా. వీళ్ళేం పేరు చెప్పారు? ఆ, ఓ, అతని పేరు పంకజా? అయితే మీ వాడి పేరు ఫ్రెడీ. ఐఎమ్ సో సారీ. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారా సార్? ఇదంతా ఇతర ఐడియా సార్. ఎరా, కెమెరా ఉన్నప్పుడు సెల్ఫీ తీసుకోవచ్చు కదా, ఈ ఆటోగ్రాఫ్ ఎందుకు? అలా అంటారా? త్వరగా సెల్ఫీ తీసుకోండిరా. మీ రియా మేడం గారికి నెక్స్ట్ షూటింగ్ ఎక్కడ, ఏ ప్లేస్లో? సార్ అదేంటంటే ఏబిఎం అనే ఒక స్టూడియోలో సార్. ఓ నో. ఏమైంది? ఏంటి? సార్, రియా ప్రాణాలకు ప్రమాదం అని తెలియగానే అది మాకు చాలా పెద్ద సమస్య అవుతుంది. ఏ మూవీకి కమిట్ కాలేదు. ఫ్రెండ్స్, ఇదే మన సినిమాలో లాస్ట్ షాట్. దీంతో షూటింగ్ పూర్తయింది. సో ప్యాకప్. హలో ఫ్రెండ్స్, ప్లీజ్. నేను ప్యాకప్ చెప్పనే మాట నిజమే, కానీ ఎవరు బయలుదేరకండి. ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది. కరెక్ట్గా 15 గంట తర్వాత మనం కేక్ కటింగ్ సెరమనీ చేద్దాం, మన రియా మేడం కోసం. వావ్. ఎక్స్క్యూజ్ మీ. నైస్ షాట్ రియా. షూటింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సార్, సారీ, మీరు షూటింగ్కి వచ్చి బోర్గా ఫీల్ అవుతున్నట్టు. లేదు పర్వాలేదు, మేము పనే చేస్తున్నాం. ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ ఇట్. ఏదేమైనా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. యా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ ఎ లాట్ సార్. 1 సెకండ్ సార్, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను, సరేనా? జస్ట్ ఫ్యూ మినిట్స్. యా ప్లీజ్. థ్యాంక్ యూ.
అమ్మ నేను ఒక 2 మినిట్స్లో చేంజ్ చేసుకొస్తాను. సరేమ్మా, వెళ్ళిరా. రియా, 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 ఏమైందమ్మా? ఏమైంది? రియా, తలుపు రియా? తెరువు. ఆ? రియా, తలుపు రియా? తెరవా? ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి. మీరందరూ కాస్త దూరంగా ఉండండి. రియా, రియా, రియా ఏమైంది? ఏమైంది? రియా, నీకేం కాలేదుగా? ఏమైంది? వెళ్ళండి, అందరూ బయటికి వెళ్ళండి, అందరూ బయటికి వెళ్ళండి. ఏంటిది? మేకప్ రూమ్లో కెమెరానా? మెసేజ్ పంపించాడు. నేనెప్పుడు నీతోనే ఉంటాను, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్. అతను నన్ను చంపేస్తాడు, ఖచ్చితంగా చంపుతాడు. లేదమ్మా, అమ్మా, నీకేం నన్ను కాదు, చంపేస్తాడు. నీకేం కాదంటున్నానుగా. మీరందరూ కొద్దిగా బయటికి వెళ్ళండి, ప్లీజ్ బయటికి వెళ్ళండి, వెళ్ళండి. రూమ్లో వేరే ఎవరైనా ఉన్నారా ఏంటి? లేదు సార్, ఎవరూ లేరు. నేను ఎవరిని చూడలేదు, ఇక్కడ ఎవరూ లేరు. మనం బయటే కదా ఉన్నాం. మరి ఈ వీడియో ఎవరు తీసుంటారు? లోపలికి రావడానికి ఇంకొక తలుపు ఉందా? సార్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందని నాకు ఏమీ అర్థం కావట్లేదు సార్. కానీ ఒకటి మాత్రం అర్థమైపోయింది, అతను కాదు నన్ను రియా, నువ్వు కాస్త చంపేస్తాడు. ప్రశాంతంగా ఉండు. ఎలాగైనా కాపాడండి సార్, ప్లీజ్ సార్. నీకేమీ కాదు. వీడియో తీసిన యాంగిల్ని చూస్తే అటువైపు నుంచి తీసినట్టున్నారు. చిక్కుకుంది. ఎర్లాన్ 550 వైర్లెస్ కెమెరా. దీని రేంజు 300 ఫీటా? 300 ఫీటా? అలా అయితే వాడు ఎవరైనా సరే పక్కలోనే ఉండాలి. నేను వెళ్ళి చూసొస్తాను. ఈ కెమెరా గురించి మీకేమైనా తెలుసా మేడం? లేదు, నాకు దాని గురించి ఏం తెలియదు. సరే, ఈ బొకేని మీకు ఎవరిచ్చారు? సార్ ఇక్కడ ఎన్నో బొకేస్ ఉన్నాయి, కానీ వాటి మీద ఎటువంటి పేరు లేదు సార్. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్. అతను నన్ను ఏదైనా చేసేలోపే నాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్. ఎలాగైనా నన్ను కాపాడండి, భయంగా ఉందమ్మా. మీరు భయపడకండి, మీరు దేనికి చింతించకండి, మేము చూసుకుంటాము. ఇలా చూడమ్మా, నువ్వు అసలు బాధపడకు. మేడం, మేడం ఆర్ యు ఆల్ రైట్? సండి, పార్టీ అంటూ ఏమీ లేదు, నేను ఇంటికి వెళ్తున్నాను. అంతా క్యాన్సిల్ చేసేయండి, త్వరగా వెళ్ళు. ఓకే మేడం. దయా, ఏ నెంబర్లోంచి ఆ వీడియో వచ్చిందో తెలిసిందా? లేదు సార్, వాడు మళ్ళీ బర్నర్ ఫోన్ని యూజ్ చేసినట్టున్నాడు. వీడియో తీసి ఆ ఫోన్లో నుంచే పంపించుండాలి. ఏదో ఒక ఎవిడెన్స్ దొరకాలిగా. అక్కడ చాలా బొకేలు కూడా ఉన్నాయే, ఒక్కటి దొరకలేదా? సరే, బొకే ఫుల్గా బయట సార్ ఉంది. ఇది లోపలికి వెళ్ళే సమయంలో ఎవరైనా దీన్ని ఫిక్స్ చేసి ఉండొచ్చు కదా. అక్కడ ఎంతమంది ఉన్నారో షూటింగ్ సెట్లో అందరి పేర్లు లిస్ట్ తీ. అందులో ఒక్క పేరు కూడా వదిలిపెట్టదు. సార్, సెట్లో చాలా మంది ఉన్నారు. రియా మేనేజర్, వాళ్ళ బాడీగార్డ్, సెట్లో పనిచేసే వాళ్ళు, ఇంకా చాలా మంది ఉన్నారు. అప్పుడైతే ఎవరైనా కెమెరాని పెట్టుండొచ్చు కదా. రియా కూడా చెప్పింది కదా, తనకి ఎవరి మీద నమ్మకం లేదని. చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకు కూడా తను నమ్మలేదు. అందరినీ చాలా దగ్గరగా వాచ్ చేయాలి. సార్, ఆ, సార్ నేను ఆ రియా ఫ్యాన్స్ అన్ని కమెంట్స్ని నేను చదివాను. అది స్క్రీన్లో చూపించు. ఎస్ సార్. సార్ ఇదే, ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటిది అది? సార్, ఈ ఫ్యాన్ అన్ని కమెంట్స్ కూడా రియా స్టేటస్ అప్డేట్ చేసిన తర్వాత 1 నిమిషం తర్వాత వచ్చినవి. అలా అయితే సార్ ఒకసారి చూడండి. రియా తన ఫోటోని మార్నింగ్ 9 గంటలకి అప్డేట్ చేసింది. అందులో మధ్యాహ్నం 3 గంటలకి, ఆ తర్వాతది మధ్యాహ్నం 2 గంటలకి. తర్వాత ఆ ఫ్యాన్స్ వెంటనే కమెంట్ చేశారు, అది 1 నిమిషం లోపే. అయితే వాడికి వేరే పనిపాటే లేదా? రోజంతా ఇంటర్నెట్ ముందే కూర్చుంటారా సార్? అందుకు అవకాశమే లేదు. ఆ వ్యక్తి వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చినట్లయితే
వచ్చేదారంటే ఆ వ్యక్తి ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటాడా ఏంటి? పైగా వెంటనే ఆ కమెంట్ ఎలా వేసుంటాడు? ఈ మెసేజ్లో చాలా విచిత్రమైన విషయం ఉంది. ఇక్కడ చూడండి. ఇక్కడ వీడి ఇంగ్లీష్ బాగుంది, కరెక్ట్గా ఉంది. కానీ ఈ చోట చాలా తప్పుగా రాశాడు. ఇక్కడ యుఆర్కు బదులుగా యువర్ అని రాశాడు. యువర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. తర్వాత చూశారంటే ఇంగ్లీష్ సరిగ్గా ఉంది. యువర్ మైన్ అండ్ ఓన్లీ మైన్. మై గాడ్, ఒకవేళ అలా జరిగి ఉంటుందా? రియాకి వెనకాల పిచ్చివాళ్ళు ఇద్దరు ఫాలో అవుతున్నారా? ఇద్దరా? అలా అయితే ఆవిడ ప్రాణాలకి చాలా ప్రమాదం ఉంది సార్. అబ్బా, ఈరోజు చాలా టైర్డ్ అయిపోయాం కదా. అవునమ్మా. ఏముంది అందులో? టుమారో ఈజ్ యువర్ లాస్ట్ డే ఆన్ ఇయర్. ఓ మై గాడ్, వాడు మళ్ళీ వచ్చేసాడా? రియా, ఓ గాడ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమైంది సార్, మనం భయపడినట్టే జరిగింది. ఇక్కడ ఇంకొక బ్లాక్మెయిల్ నోట్ ఉంది. నోట్? పూర్వి, సీసీటీవీ కెమెరా చెక్ చేయి త్వరగా. సో ఇది ఎక్కడ దొరికింది మీకు? ఇక్కడ కింద ఫ్లోర్ లోనే దొరికింది. అయితే తలుపు కింద నువ్వు గ్యాప్లోనే చేశాడన్నమాట. ఏం జరుగుతుందో అసలు ఏం అర్థం కావట్లేదు. మీరందరూ అసలు ఏం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఆ రోజు మీరున్నప్పుడే మేకప్ రూమ్ లోకి వచ్చాడు, ఈ రోజేమో ఇంట్లోకి వచ్చాడు. మీరు అసలు ఏం చేస్తున్నారు? అక్క, నువ్వు ఇలా టెన్షన్ పడకక్క, వాళ్ళు తప్పకుండా దొరుకుతారు. ఈ రోజు ఇక్కడే ఇప్పుడే. ఇలా చూడు, వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కదా, నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. అమ్మ, నేను ఎలా ధైర్యంగా ఉండగలను? నన్ను చంపేస్తాడు వాడు. మీరు అతన్ని కనిపెడతారా లేదా అదేనా చెప్పండి ప్లీజ్. సార్ ఇలా చూడండి, ఈ సీసీటీవీ కెమెరాలో బుల్లెట్ హోల్ ఉంది. ఏంటి సార్, అసలు మీరేమీ చేయట్లేదు. తనకేమైనా జరిగితే ఏం చేయండి సార్? మీరు దేనికి దిగులు పడకండి. మా ఆఫీసర్లో ఒకళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటారు, 24 hours. పూర్వి, ఆవిని లోపలికి తీసుకెళ్ళు. రండి, వెళ్ళమ్మా, వెళ్ళు. విఘ్నేష్ సార్, నేను సీసీటీవీ ఫుటేజెస్ని చెక్ చేయాలి. ఈ పని ఎవరు చేస్తారో అప్పుడు తెలుస్తోంది. తప్పకుండా రండి సార్. డోర్ కింద అంతా గ్యాప్ లేదే, అందువల్ల ఇది నెట్టేసే అవకాశం లేదు. అలా అయితే ఆ నోటు ముందు నుంచే ఇంట్లో ఉందా? దయా, ఇది నువ్వు గ్యారంటీగా చెప్పగలవా? ఈ నోట్ డోర్కి కింద నుంచి వెళ్ళదని చెప్తున్నావా? సార్, నేను ఒక్కసారి కాదు 4-5 సార్లు ట్రై చేశాను. ఆ డోర్కి అడుగు నుంచి నెట్టడం చాలా చాలా కష్టం. సార్, నాకేమనిపిస్తుందంటే ఆ వ్యక్తి ఇంటికి తెలిసిన వాడే అయి ఉండాలి. అవును అభిజిత్. సార్, మేము ఆ ఇంటిని చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక బుక్ షెల్ఫ్ ఉంది సార్. అందులో ఒక మ్యాగజైన్ ఉంది. దీన్ని చూడండి, ఆ ఫ్యాన్. ఈ మ్యాగజైన్ లెటర్ని కట్ చేసి ఈ నోట్ని రెడీ చేశాడు. సార్, ఒకవేళ అది బయటవాడైతే, చాలా ధైర్యంగా ఇంటిలో ప్రవేశించి ఇంత పని చేశాడంటే ఖచ్చితంగా వాడు సైకో అయి ఉంటాడు. ఒకవేళ అది అక్కడ ఉన్నవాడే చేసుంటే, ఇంట్లో ఉన్నవాడే చేసుంటే, అప్పుడు రియా ప్రాణాలకి చాలా పెద్ద ప్రమాదం ఉంది. నువ్వు ఒక పని చెయ్యి. ఈ రియా ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో అక్కడున్న వాళ్ళ చుట్టాలు, వాచ్మెను, వంటవాడు, సెక్యూరిటీ, పని వాళ్ళందరూ, ఎవరైనా సరే అందరి డీటెయిల్స్ కూడా మీరు కలెక్ట్ చేయండి. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళుతున్నారో, ఎవరిని మీట్ చేస్తున్నారని వాళ్ళ ఫోన్లను కూడా చెక్ చేయండి. అక్కడ ఉన్నవాడి ప్రతి వాడి జాతకాన్ని కూడా మీరు తీసుకురండి. అర్థమైందా? మేము ఎందుకు తప్పకుండా. వెళ్ళాలి? తప్పకుండా, ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ చెప్పండి, డిస్టర్బ్ చేయకండి. చెప్పండి, తప్పకుండా, పక్కనే, ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ please, పక్కనే. మేడం, ఆపండి. please. ప్లీజ్ ఒకే ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి మేడం, ప్లీజ్. మీ ఆటోగ్రాఫ్ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. నేను మీ పెద్ద ఫ్యాన్ మేడం. ఏమన్నా వెళ్ళు, తప్పకండి, మేడం, మేడం, తప్పకండి. సమాధానం చెప్పండి మేడం. మేడం, ప్లీజ్ మేడం, మేడం చెప్పండి. ఆగండి, మేడం, ఆగండి. ఒక్క నిమిషం. అక్కడే మేడం, ఆగండి. చెప్పండి మేడం. అక్కడే మీకే. నమస్కారం, రియా మ్యామ్. హాయ్. మేడం, మేడం, ప్లీజ్ మేడం. I'm producer ఆగండి అరోరా. మేడం. రియా మ్యామ్, నేనేమనుకుంటున్నానంటే నా మూవీలో మీరు యాక్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఇంతవరకు తీసిన సినిమాలు అన్ని సూపర్ హిట్టే. సో నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు కూడా నా మూవీలో యాక్ట్ చేయాలి. సార్,
ఆగండి సార్, ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం. మా మాట వినండి ప్లీజ్. ప్రస్తుతానికైతే ఏ డేట్స్ లేవు. ఇలా చూడండి, నా పిక్చర్కి ఇంకా ప్యాచ్ వర్క్ మిగిలింది. మీరు ఇంకెవరికి డేట్లు ఇవ్వమాకండి. లేదు, మీరేం కంగారు పడకండి. మ్యామ్. చూడండి సార్, ఆవిడ దగ్గర ఎటువంటి డేట్స్ లేవు. మళ్ళీ కావాలంటే వచ్చి కలవండి. సార్, ఆ నేను తర్వాత చెప్పేది చూద్దాం. వినండి సార్, నేను ప్రస్తుతానికైతే ఓన్లీ ఏమీ డేట్లే లేవు. కదా అడుగుతున్నాను. నా మాట వినండి, దయచేసి చూసారా వెళ్ళండి. సార్, లోకం ఎంత స్వార్థంగా మారిపోయిందని, నా ప్రాణానికి ఒక అపాయం ఉందని తెలిసి వాళ్ళ పనులు పూర్తి చేసుకోవడానికి ఎలా తొందరపడుతున్నారని. అదేమిటంటే అన్ని విషయాలకి మంచుంటూ చెడంటూ ఒకటి ఉంటుంది. యూ క్యారీ ఆన్. చూడండి ప్రొడ్యూసర్ గారు, రియా మేడం పాత పద్ధతిలో సినిమాలు చేయడం లేదు. ఇప్పుడు సాధ్యం కాని పని. అలా అడగొద్దు సార్, ఒక హీరో కూడా ఇంత డబ్బు తీసుకోవట్లేదే. ఇలా చూడండి, రియా గారికి హీరోనే అవసరం లేదు. ఆమె పేరు మీద ఓపెనింగ్స్ చాలా ఈజీగా వస్తాయి. మీకు ఇబ్బంది అయితే చెప్పండి. అది కాదండి, నేను చెప్పేది కొంచెం మీరు వింటే. చూడండి, అదే, నువ్వు కూడా చెప్పు. నా మాట వినండి. ఇలా చూడండి, మేడం గారి అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం. ఆవిడకి అసలు డేట్సే లేవు. నా మాట వినండి. సో ఇంట్లో వ్యక్తుల ఫోన్ రికార్డ్స్ చెక్ చేశాను. ఈ రాజీవ్ ఫోన్ రికార్డులో ఒక నెంబర్ ఉంది. తను మన సస్పెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఈ నెంబర్ ఎవరిది? ఈ నెంబర్ పొలారిస్ పబ్లిసిటీ KCEO వికాస్ నెంబర్. గత కొన్ని వారాలుగా ఆ రాజే కాల్ చేశాడు వికాస్కి. 13వ తేదీన కాల్ చేసింది. రియాకి ఆ బొమ్మ ఆ రోజే డెలివరీ అయింది. అవును, 13వ తారీఖే. పొలారస్ పబ్లిసిటీ CEO వికాస్ వాడికి రాజీవ్ కాల్ చేశాడంటే, కానీ ఇది ఖచ్చితంగా పిచ్చివాడు కాదు వాడు. ఒకవేళ రాజు రియాకి తప్పుడు పబ్లిసిటీ ఇవ్వడానికి చేస్తున్నాడా? ఎందుకంటే తనకి ఇంకా చాలా సినిమాలు దొరకాలని. ఒకవేళ రాజీవ్ మనల్ని యూజ్ చేస్తున్నాడంటే, రియాకి బెనిఫిట్ దొరకటం కోసం అంటే, వాడికి మనం ఒక విషయాన్ని చెప్పి తీరాలి. CIDతో పెట్టుకుంటే అది ఎంత పెద్ద ఆపదో వాడికి తెలియాలి. వికాష్, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు కాల్ చేయకు అని? అంత అర్జెంట్ విషయం ఏంటి నాకు కాల్ చేసి వెంటనే రమ్మన్నావు? మేము చెప్తేనే ఆయన నిన్ను పిలిచాడు. వికాస్ మీద కోప్పడి ఏం ప్రయోజనం లేదు, అర్థమైందా? సార్ మీరెలా సార్ ఇక్కడ? ఏంటయ్యా, మమ్మల్ని చూడగానే కంగారు పడుతున్నావా? లేదు సార్, అలాంటిదేం లేదు సార్. నిజం చెప్పాలంటే ఇది పబ్లిసిటీ టైం. మీకు సైడ్కి కూడా పబ్లిసిటీ కావాలంటే దానికి సరైన వ్యక్తి వికాసే సార్. ఏమంటావు వికాస్? మామూలుగానే CID వాళ్ళ పబ్లిసిటీ కోసం చాలా పాపులర్. మాకు ఫేక్ పబ్లిసిటీ అక్కర్లేదు, దానికి అవసరమూ లేదు. ఫేక్ పబ్లిసిటీ? అవును, ఫేక్ పబ్లిసిటీయే. డమ్మీ పబ్లిసిటీ నువ్వు రియా కోసం చేశావు. ఇంకా చాలా ఫిలిమ్స్ దొరకటం కోసం చేశావు. ఏం చేయమంటావు? CIDని వ్యతిరేకించి జైలుకి వెళ్ళమంటావా? ఇప్పుడు అన్ని నిజాలు నువ్వు ఇక్కడ చెప్తావా లేదా ఆఫీసుకి తీసుకెళ్లాలా? సార్, రియాకి సినిమాలు తగ్గిపోయాయి. చివరిగా వచ్చిన 3 సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. తను ఇంట్లోనే కూర్చునుంటే నాకు ఇబ్బందిగా ఉంది సార్. అందుకే నేను వికాస్ని హెల్ప్ అడిగాను. తర్వాత వాడే ప్లాన్ చేసి నాకు ఐడియా కూడా ఇచ్చాడు. ఇదే సార్ జరిగింది. సార్, నా వర్కర్స్ అన్ని సిటీలోనూ ఉన్నారు. అందుకే నేను నా వర్కర్స్కి చెప్పి వేరు సిటీలోంచి కాల్ చేయమన్నాను. జనాలు ఏమనుకుంటారంటే ఆ ఫ్యాన్ రోజు రోజుకి రియాకి దగ్గర అవుతున్నాడని. ఓ, అదే విషయమా? ఒక విధంగా చూసుకుంటే మన గెస్సింగ్ కరెక్ట్గానే ఉంది. చాలా మంది రియా వెనకాల పడున్నారు. పోనీ ఇలా కూడా చెప్పచ్చు, ఒకవేళ నీ PR టీం పనేనా ఇదంతా? అలాగే ఆ బొమ్మ ఐడియా నీదా? అవును సార్. ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని పిలవడం కూడా నా ఐడియానే సార్. కానీ ఇవాళ చూడండి సార్, రియా చాలా సినిమాలకి కమిట్ అయింది సార్. నేను చేసిన తప్పేంటి సార్? నేను నా సిస్టర్కి హెల్ప్ చేశాను అంతే. ధర్మేయ్, మా దగ్గర అడుగుతున్నావా ఏం తప్పు చేశానని? మా కాస్ట్లీ అయిన టైంని వేస్ట్ చేశావు నువ్వు. ఇదే టైంని మేము ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఖర్చు పెట్టేవాళ్ళం కదా. రెడీగా ఉండు జైలుకి వెళ్ళడానికి. జైలుకు వెళ్ళడానికి ముందు
నువ్వు చేసిన ఈ నీచమైన కార్యాన్ని నీ నోటితోనే చెప్పి తీరాలి, అది రియా దగ్గర. ఓకే? సార్ రియాకి చెప్పడానికి ఏముంది సార్? ఈ ఐడియా గురించి ముందుగా నేను చెప్పింది తనకే సార్. ఇదంతా కూడా రియా ఐడియానా? అంటే రియా కూడా ఇందులో సంబంధం ఉందా? అలా అయితే రియా మన దగ్గర అబద్ధం ఆడింది. రియా. హలో సార్. డాక్టర్ గారు, నాకు లెన్స్ పెట్టుకొని కళ్ళు కొంచెం మండుతున్నాయి. మీరు నాకు లేజిక్ ఆపరేషన్ చేయగలరా? ఖచ్చితంగా. ముందు మీ కళ్ళు టెస్ట్ చేస్తాను. ఓకే. చూడండి, దీన్ని చదవండి. ఓకే. LIGHTS లైట్స్. CAMERA కెమెరా. ACTION లైట్స్ కెమెరా యాక్షన్. మీరు నాతో జోక్ చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? సినిమా వాళ్ళ తారక మంత్రం. లైట్స్, కెమెరా, యాక్షన్. రియా ఎక్కడ? డాక్టర్తో పాటు లోపలున్నారు. డాక్టర్, మీరు అసలు ఏం కూర్చో. చేస్తున్నారు? ఇక చివర్లో కట్. సార్ అలా ఎలా సార్ జరుగుంటుంది? సార్ నా చెల్లెలు ఎలా సార్? చూడండి సార్, ఇదంతా నేను అబద్ధం అనుకున్నాను. ఒక అబద్ధాన్ని తరచూ చెప్తుంటే అది నిజమైపోదు. నీ అబద్ధపు పియర్ని చదివి ఒక పిచ్చన కొడుకు ఏం చేస్తాడో నీకు అర్థమవుతుందా? ఇవాళ రియా ప్రాణాలు పోయాయి. సారీ సార్, నా కెరియర్లో ఇప్పటివరకు ఇలా జరగనే లేదు. ఇలా జరుగుతుందని ముందే తెలుసుంటే ఈ డమ్మీ స్టోరీని పబ్లిష్ చేసి ఉండను సార్. చెయ్యకూడదు. మీరు జనాల నమ్మకంతో ఆడుకుంటున్నారు. మీరు చెప్పిన అబద్ధాన్ని వాళ్ళు నిజమని నమ్మేశారు. రాజు, ఎందుకు ఇంత పని చేసావు? రియాకి మంచి డబ్బులు వస్తాయి, ఎక్కువ సినిమాలు వస్తాయనా? చెప్పు, ఈ డబ్బుతో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పు. నా కూతురు నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఎందుకు నువ్వు ఇంత పని చేసావు? చెప్పరా. వికాష్, నాకు ఒక విషయం చెప్పు. సార్, రియాకి బ్లాక్మెయిల్ నోటీసులు వెళ్ళాయి కదా, లెటర్స్ వెళ్ళాయి కదా, మెసేజ్లు వెళ్ళాయి, ఫొటోస్ కూడా వెళ్ళాయి. అవన్నీ కూడా నీ ఆఫీస్లోంచి వెళ్ళాయా? అవును సార్, కానీ అది నేను ఖచ్చితంగా చెప్పలేను. దానికోసం నేను అన్ని మెసేజ్లు మరొకసారి చెక్ చేయాలి. సార్ ఇదంతా నా తప్పే సార్. దయచేసి నన్ను ఉరి తీయండి సార్. నా చెల్లెలు నా వల్ల చనిపోయిందంటే నేను తట్టుకోలేకపోతున్నాను సార్. అదే నీకు శిక్ష. జీవితాంతో నీ చెల్లెల్ని చంపేస్తాననే బాధతో నువ్వు జీవితాంతో జైలును గడపాలి. సోలంకి. ఓకే. సోలంకి, నీకేదో సాలిడ్ అయిన ఎవిడెన్స్ దొరికిందని నాకు చెప్పావు కదా, ఏంటి ఎవిడెన్స్ అది? బాస్, ఆ బ్లాక్మెయిల్ పోస్టు అలాగే ఆ లెటర్స్ నుంచి వచ్చిన హంతకుడు పంపించిన వాటిని నేను కనిపెట్టేశాను. దానిలా మీరంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు డాక్టర్? అంటే ఆ లెటర్ని ఒరిజినల్ హంతకుడే పంపించాడని? దాని గురించి అది చెప్పండి. దయ్యా, విషయం ఏమిటి అంటే ఈ లెటర్ మాత్రమే ప్రింట్ మిషన్ నుంచి ప్రింట్ తీశారు. మిగతా వేటికి కూడా ప్రింట్ పేపర్ని ఉపయోగించలేదు. సరే సార్, మీరు చెప్పినట్టు మేము ఒప్పుకుంటాం ఆ లెటర్ హంతకుడి పంపాడని. కానీ దీంతో ఆ హంతకుడిని మేము ఎలా పట్టుకుంటాం సార్? ఇదిగో ఇలా పట్టుకోవాలి. మీరు పనిచేయండి, ఈ లెటర్ని జాగ్రత్తగా చూడండి. నేను ప్రాణాలని ఇవ్వగలను, ప్రాణాలని తీయగలను. ఒక్క నిమిషం సార్, మిమ్మల్ని నేను లెటర్ చదవమని చెప్పలేదు కదా. నేను ఆ లెటర్ని జాగ్రత్తగా చూడమన్నాను. చూడండి. అలాగా? దీన్ని చూస్తుంటే నాకైతే కష్టం కనిపిస్తుంది. ఓహో, అలా చూస్తే కనిపించదు. అది ఎలా కనిపిస్తుందో నేను చూపిస్తాను.
ఇలా చూడు. ఏంటా డాట్? ఆ డాట్ చాలా ఇంపార్టెంట్. ఏ ప్రింటర్లో నుంచైనా ప్రింట్ బయటకు వచ్చేటప్పుడు అప్పుడు ఆ పేపర్లోన ఈ డాట్ ఉంటుంది. ఆ ఎవిడెన్స్ తోటి సీక్రెట్ ఏజెన్సీస్ చాలా ఈజీగా గుర్తుపడతాయి. ఈ ప్రింటౌట్ ఎప్పుడు తీశారు, ఏ ప్రింటౌట్ లోంచి తీశారో కనిపెడతారు. ఎగ్జాక్ట్లీ. అలా అయితే నేను ఇప్పుడు సిటీలో ఉన్న ఏ సైబర్ కేఫ్ నుంచి ప్రింటౌట్ తీసుకొని వచ్చినా మీరు చూసి చెప్తారు కదా అది ఏ ప్రింటౌట్ నుంచి తీసుకొచ్చారని. లేదు లేదు దయ్యా, ఇది ఈ డాట్ తప్పకుండా చూపిస్తుంది. సరే మరి చెప్పు, ఆ డాట్ ఏం చెప్తుంది? ఈ ప్రింటరు డాజూట్స్. ఇక దీని సీరియల్ నంబరేమో 32234 3YR6. ఇక దీని పెయింటింగ్ టైం ఏమిటి అంటే 10 గంటల 19 నిమిషాలు. అప్పుడు ఈ ప్రింటర్ సీరియల్ నెంబర్ 32234/6 ఓనర్ ఎవడో చూద్దాం. ఆ దీపక్ డీటెయిల్స్ మొత్తం బ్లాక్ చేయండి, సరేనా? సార్ మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, మన తర్వాత మాట్లాడుకుందాం. సార్ మీరేంటి ఇంత దూరం? ఆ రియా హంతకుడి గురించి ఏదైనా తెలిసిందా? అవునవును, అలాగే అనుకోండి. అందుకే మేము మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాం. సార్ మీరు ఏమంటున్నారో నాకు అర్థం కాలేదు. గిరిజీ మీ దగ్గర ప్రింటర్ ఉంది కదా? అవును సార్, నా దగ్గర ఇంకో ప్రింటర్ ఉంది. మీకు ఏదైనా ప్రింట్అవుట్ తీయాలా చెప్పండి. మేము దాన్ని చూడొచ్చా? లేజర్స్ ప్రింటర్ సీరియల్ నంబర్ 32234DYR6. అదే నెంబర్ మన సోలంకి మనకి చెప్పినట్టుగా. మీరు అసలు ఏమంటున్నారో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. జైల్లో కూర్చుని మావు రుబ్బుతావు కదా, ఊరు శిక్ష ఆర్డర్ కోసం ఎదురు చూస్తూ ఉంటావు కదా, అప్పుడు అన్ని విషయాలు అర్థమవుతాయి. జైలుకా? నేనెందుకు సార్ జైలుకి వెళ్ళాలి? రియాని ఎందుకురా చంపావు? వాట్ నాన్సెన్స్! నేనేమీ రియాని చంపలేదు. ఈ ప్రింటౌట్ని రియాకు పంపించింది నువ్వే కదా? అయ్యో సార్, ఇలాంటి ప్రింట్అవుట్ని నేనెందుకు పంపాలి? పబ్లిసిటీ కోసం, ఇంకెందుకో. నా సినిమాకి ఇప్పటికే పబ్లిసిటీ ఉంది కదా సార్. నేను ఆవిడతో నెక్స్ట్ సినిమా కూడా సైన్ చేశాను సార్. సైనింగ్ అమౌంట్ కూడా ఇచ్చేశాను. అలాంటప్పుడు నేను నష్టపోతానా చెప్పండి? నాకేంటి బెనిఫిట్? ఈ ప్రింటౌట్ నీ ప్రింటర్లోంచే వచ్చింది. సార్ ఈ ప్రింటర్ని చాలా మంది యూజ్ చేస్తున్నారు సార్. సార్, ఈ ప్రింటర్లో హిస్టరీ బటన్ ఉంది సార్. ఇప్పుడు తెలుస్తుంది 17వ తారీఖు 10 గంటలకు ఈ ప్రింట్ని ఎవరు తీశారో చూద్దాం. సార్ ఈ ప్రింటౌట్ని ఫోన్ గుండా ఇచ్చారు సార్. ఆ ఫోన్ పేరు RLK908. ఓ మై గాడ్, ఇది వాడి ఫోనే. గ్రీ సార్, నన్ను ఈ టైంలో ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మేము చెప్పేరా? సిఐడి నిన్ను అత్తగారింటికి తీసుకెళ్తామని వచ్చాం, రియాని చంపినందుకని. ఫిల్మ్ క్లైమాక్స్ని సగంలోనే వదిలేసి ఎక్కడికి పారిపోతున్నారు డైరెక్టర్? రియా తన జీవితంలో ఎన్ని విజయాలు సాధించిందో వాటన్నింటికీ కారణం నేను. ఎంతో ఎత్తుకెదిగింది, దాంతో కళ్ళు నెత్తికెక్కాయి. తను మరుసటి సినిమా ఇంకొక డైరెక్టర్తో చేయాలనుకుంది. రియా చెప్పడం వల్లే నేను ఇంకో డైరెక్టర్తో కలిసి సైన్ చేశాను సార్. ఎందుకంటే తను మంచి డైరెక్టర్ కాదని తను ఒక్క మాటతో చెప్పేసింది. ఎందుకంటే తను చేసిన కొన్ని సినిమాలు వీడి వల్ల ఫ్లాప్ అయింది. ఇది అబద్ధం, పచ్చి అబద్ధం. నా ఫిల్మ్ ఎందుకు ఫ్లాప్ అయిందంటే తనొక మోసగత్తె కాబట్టి. తనకు కొంచెం కూడా టాలెంట్ లేదు, బుద్ధి లేదు, వేస్ట్. సినిమా పబ్లిసిటీకి ఐడియా ఇచ్చింది కూడా నేనే. తను ఫేమస్ అయ్యాక ముందు పనిగా గడ్డిపోచను తీసినట్టు నన్ను తీసి పడేసింది. ఆ పిచ్చి ఫ్యాన్ ఐడియాని నువ్వే ఇచ్చావా? అవును, నేనే ఐడియా ఇచ్చాను. ఎప్పుడైతే నాకు ద్రోహం చేసిందో అప్పుడే అబద్ధాన్ని నేను నిజం చేశాను. లైట్స్, కెమెరా, యాక్షన్. ఇక ఆఖర్లో కట్. అద్భుతం, అద్భుతం, సూపర్గా ఉంది. అబ్బాయి, నీ బ్రిలియన్స్ని, ఈ పట్టుదలని మంచి ఫిలిం చేయడం కోసం యూజ్ చేస్తుంటే ఎన్నో అవార్డ్స్ వచ్చి ప్రొడ్యూసర్లు నీ ఇంటి ముందు లైన్ కట్టేవాళ్ళు. కానీ ఒక విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో, ఎటువంటి తప్పుడు దారిలో నువ్వు ట్రావెల్ చేశావో ఆ దారి వల్ల నీకు దొరకపోయేది ఉరితాడు మాత్రమే, ఉరితాడు మాత్రమే.